వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ఐలో న్యూ ఎడిషన్ లో సింప్లిఫికేషన్ చూద్దామండి. సింప్లిఫికేషన్ లో ఆల్రెడీ మనము 5 వీడియోలు చేసామండి. ఆరో వీడియో ఇది. ఆరో వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 101 చూడండి. ఇఫ్ a by b is equal to 4/5 and b by c is equal to 15/16, then c square minus a square by c square plus a square కావాలండి. చూడండి క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చూడండి. ఏమి ఇచ్చారంటే a by b is equal to 4/5 అండి. అంటే a ఈక్వల్ టు 4, b ఈక్వల్ టు 5 అండి. నెక్స్ట్ b ఈక్వల్ టు 15, c is equal to 16 అంట. దెన్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై c స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ వాల్యూ కావాలండి. చూడండి ఇక్కడ b వాల్యూ 15, ఇక్కడ b వాల్యూ ఎంత అంటే 5 అని ఉందండి. కాబట్టి ఏం చేస్తారంటే దీన్ని 3తో గుణిస్తే 15 అవుతుందండి. దీన్ని ఒక్కదాన్ని 3తో గుణిస్తే అవ్వదు కాబట్టి దీన్ని కూడా 3తో గుణించండి. గుణిస్తే ఇది 12 అవుతుంది, ఇది 15 అవుతుంది. అంటే ఏ వాల్యూ 12 అయితే b వాల్యూ 15, ఇక్కడ b వాల్యూ 15, c వాల్యూ 16 అండి. ఓకేనా, అది మనకి ఇక్కడ ప్రాసెస్ అనమాట. అంటే ఏ వాల్యూ 12, b వాల్యూ 15, c వాల్యూ 16 అండి. ఇప్పుడు మనకి ఏం కావాలి? c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై c స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ కావాలి. కాబట్టి c స్క్వేర్ అంటే 16 స్క్వేర్ అంటే 16 స్క్వేర్ అంటే 256, a స్క్వేర్ అంటే 12 స్క్వేర్ అంటే 144 అండి. బై 256 ప్లస్ 144 అండి. ఈ రెండు ప్లస్ చేయండి, మైనస్ చేయండి, చూసుకోండి. ఈ రెండు మైనస్ చేశారు అనుకోండి, 6లో 4 తీస్తే 2 అవుతుందండి, 5లో 4 తీస్తే 1, 2లో 1 తీస్తే 1 112 అవుతుంది. 112 బై 2 ప్లస్ చేశారు అనుకోండి, 6 ప్లస్ 4 అంటే 10. నెక్స్ట్ 5 ప్లస్ 5 అంటే ఇక్కడ మనకి 10 అంటే ఒకటి క్యారీ వస్తుంది కదండి. ఇది 2 5, ఇది 1 5. 5 ప్లస్ 5 10 అవుతుంది. అంటే 0 మళ్ళీ 1, 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 2 4 అండి. ఇది క్యారీ, ఇది 400 అవుతుందండి. అంటే 112/400 వచ్చిందండి. 112/400 ఇది దేంతో క్యాన్సిల్ అవుతుందో చూడండి. 112/400 అంటే ఇది 12 4తో క్యాన్సిల్ అవుతుంది. చిన్న చిన్నగా మీకు టేబుల్ ఎంత వరకు వస్తే అంతవరకు ట్రై చేయండి, లేదంటే అవసరం లేదు. 4తో ట్రై చేద్దాం. 4తో 4 2 8 అండి, ఇంకా 32 ఉంటుంది. 4 8 32 అండి. 4తో 400 అండి. మళ్ళీ 4తో 4 25, 4తో 4 7 అండి. అంటే ఏమొస్తుందండి? 7/25 వస్తుందండి. అంటే ఆన్సర్ ఏమవుతుందండి? 7/25 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 102 అండి. 102, if x is equal to 1 minus q and y is equal to 2q plus 1, then for what value of q x is equal to y అండి. అంటే x is equal to y అయినప్పుడు ఏమంట? q వాల్యూ కావాలండి. అర్థమైందండి? ఒకసారి తెలుగులో కావాలంటే చూసుకోండి. x is equal to 1 minus q మరియు y is equal to 2q plus 1 అయినప్పుడు ఇంకేంటంటే x is equal to y అయినప్పుడు q వాల్యూ ఎంత అడుగుతుంటాయి. x is equal to y అయినప్పుడు q వాల్యూ, x is equal to y అన్నాడు కాబట్టి అంటే x వాల్యూ ఎంత అండి? 1 minus q అండి. 1 minus q is equal to y వాల్యూ ఎంత అండి? 2q అండి. 2q plus 1. ఇప్పుడు చూడండి, ఈ మైనస్ q ఇటు పంపించండి, ఈ ప్లస్ 1 ఇటు పంపించండి. అప్పుడు ఏమవుతుందండి? 1 minus 1 అవుతుందండి. 1 minus 1 is equal to ఇక్కడ 2q, ఈ మైనస్ q కాస్త ఇటు వస్తే ఏమవుతుందండి? ప్లస్ q అవుతుందండి. అంటే ఈ వైపు 3q అవుతుంది. 3q is equal to 0 అండి. therefore q equal to ఏమవుతుందండి? 0 అవుతుంది. 3q equal to 0 అంటే q equal to ఏమవుతుందండి? 0. కాబట్టి b is కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 103. ఫైండ్ x అంటే x వాల్యూ కనుక్కోమంటాడు. ఇప్పుడు ఇఫ్ x/5 minus x/6 is equal to 4 అయినప్పుడు x/5 minus x/6 is equal to 4 అయినప్పుడు x వాల్యూ కావాలంటే, ఇప్పుడు x వాల్యూ కావాలంటే చూడండి, ఆ x అనేది 5తో భాగించబడాలి, 6తో భాగించబడాలి. 5తోని 6తోని రెండింటితో భాగించబడాలి. చూడండి, 120 అనేది 5తో భాగించబడుతుంది, 6తో భాగించబడుతుంది. 100 5తో అవుతుంది కానీ 6తో అవ్వట్లేదు. 100 అనేది ఇక్కడ కూడా 5తో అవుతుంది కానీ 6తో అవ్వట్లేదు. 120 అనేది 5తో అవుతుంది, 6తో అవుతుందండి. ఇప్పుడు -120 +120 చూసుకోండి. ముందు +120 అందులో వేసుకోండి. వేసుకున్నట్లయితే 120/5 అని చేస్తే ఎంత వస్తుందండి? 24 వస్తుందండి. ఎందుకంటే 5 2 5 4 కాబట్టి 24 వస్తుంది. ఇక్కడ 6తో చూస్తే 20 వస్తుందండి. అంటే 24 - 20 చేస్తే 4 వచ్చింది. కాబట్టి మన లెఫ్ట్ సైడ్ ఈక్వల్ రైట్ సైడ్ సరిపోతుంది. కానీ ఆన్సర్ ఏమవుతుందండి? 120 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 104. If 4x plus 5y is equal to 83 and the 3x/2y is equal to 21/22, then y minus x అని ఇచ్చాడండి. ఇక్కడ మనకు 2 కండిషన్లు ఇచ్చాడు. 2 కండిషన్, ఇది ఒక కండిషన్, ఇది ఒక కండిషన్. మనకు ఒక కండిషన్ తో ఆన్సర్ అయిపోతుంది. చూడండి, ఈ 3తో 3 1 3 7 అండి, 2తో 2 11 అంటే x/y is equal to ఏమవుతుంది? 7/11 అవుతుంది. మీకు అర్థం అవడం కోసం x/y is equal to 7/11 అవుతుందండి. అంటే x is equal to 7 అని అర్థం, y is equal to 11 అని అర్థం.
2 మైనస్ చేసిన y మైనస్ x అన్నది కాబట్టి 11 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 4 అవుతుంది. అంటే 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే మొత్తం 2 ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదండి, సరిపోతుందండి. లేదు ఇంకా కన్ఫర్మేషన్ కోసము ఎక్స్ వై వాల్యూస్ ఇక్కడ వేయండి, ఇందులో వేస్తే 83 వస్తుందో చూడండి, అప్పుడు కన్ఫర్మేషన్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి 105 అండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వై అండ్ బి ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ మైనస్ వై దెన్ ఏ బి బై ఏ ప్లస్ బి అని ఇచ్చాడండి. అయితే దీని వాల్యూ కనుక్కోవాలి. అదే మనకి ఏ ప్లస్ బి బై ఏబి ఇచ్చాడు అనుకోండి, చాలా సింపుల్ కనుక్కోవచ్చండి. ఏ ప్లస్ బి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు అర్థం ఏంటండి 1 బై ఏ ప్లస్ 1 బై బి అండి. కానీ మనకు రివర్స్ లో ఇచ్చాడు కాబట్టి ముందు ఇది కనుక్కుందాం, తర్వాత రివర్స్ చేద్దాం. ఏ ప్లస్ బి బై ఏబి ఇచ్చారు అనుకోండి, తెలిసింది అనుకోండి, అప్పుడు మనం రివర్స్ చేసేస్తే అదే మనకి ఏమవుతుందండి ఏబి బై ఏ ప్లస్ బి అవుతుందండి. ఇప్పుడు 1 బై ఏ ప్లస్ 1 బై బి కాబట్టి ఏ అంటే ఎంత అండి ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వై అండి. మరి 1 బై ఏ అంటే ఎంత అవుతుందండి ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ అవుతుందండి. ఇక్కడ కూడాను 1 బై బి అంటే ఏమవుతుందండి ఎక్స్ మైనస్ వై బై వై అవుతుందండి. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటికి మనం ఎల్సిఎం చేశారు అనుకోండి, ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, రెండింటికి ఎల్సిఎం ఎక్స్ వై అవుతుంది. ఈ వైతో దీన్ని గుణించాలి అంటే ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ తో దీన్ని గుణించాలండి అంటే ఎక్స్ తో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై అవుతుందండి. ఓకేనండి, ఈ మైనస్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ వై క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలిందండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మిగిలిందండి బై ఎక్స్ వై మిగిలిందండి. ఏది ఏ ప్లస్ బి బై ఏబి అండి, ఏ ప్లస్ బి బై ఏబి. కానీ మనకి ఏం కావాలి ఏబి బై ఏ ప్లస్ బి కావాలి కాబట్టి రివర్స్ చేసేయండి. అంటే ఏమవుతుందండి ఎక్స్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుందండి. ఓకేనండి, ఇది మనకి ఆన్సర్ అండి. ఓకే, అంటే ఎక్కడ ఉందో చూడండి ఎక్స్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, 105 అనేది ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 106. క్వశ్చన్ నెంబర్ 106. ఇఫ్ a by b is equal to 1 by 3, b by c is equal to 2, c by d is equal to 1 by 2, d by e equal to 3, e by f is equal to 1 by 4 అయితే ఏమన్నాడు చూడండి ఇక్కడ. దెన్ వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ ఏబిసి బై డిఈఎఫ్ అని ఇచ్చాడు, ఏబిసి బై డిఈఎఫ్ అని ఇచ్చాడు. అయితే చూడండి దీనికి సంబంధం లేని మనం తీసుకోండి. ఇక్కడ ఇది తీసుకోండి ఒకటి, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి. చూడండి ఏ బై బి ఇజ్ ఈక్వల్ టు 1 by 3 అండి. నెక్స్ట్ సి బై డి ఇజ్ ఈక్వల్ టు సి బై డి చూడండి 1 by 2 అండి. నెక్స్ట్ ఈ బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 1 by 4 అండి. ఇలా మనకి ఒకదానికి ఒకటి సంబంధం అనేది తీసుకోమండి. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే బి బై సి ఇచ్చాడు చూడండి, దీనివల్ల మనకి యూజ్ ఉంటుంది అనమాట. కానీ మనకి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు అనమాట. ఈ రెండు కూడా, ఈ రెండు తీసుకోకండి, మిగిలిన తీసుకోండి. ఇప్పుడు ఏం కావాలి ఏబిసి బై డిఎఫ్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని అర్థం, బి ఈజ్ ఈక్వల్ టు 3 అని, సి ఈజ్ ఈక్వల్ టు 1 అని అర్థం, డి ఈజ్ ఈక్వల్ టు 2, ఈ ఈక్వల్ టు 1 అని అర్థం, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4. ఆ విధంగా తీసుకోవాలని అర్థం అనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి ఏబిసి బై ఏమవుతుందండి డిఈఎఫ్ అనండి. ఏబిసి బై డిఈఎఫ్ కాబట్టి ఏ ఎంత అండి 1, బి ఎంత అండి 3, ఈ ఎంత అండి చూడండి ఏబి అయిపోయింది, ఈ ఎంత అండి 1 అండి బై డి ఎంత చూడండి 2, ఈ ఎంత అండి 1, ఇక్కడ కూడా ఈ అయినట్టుంది కదా, సారీ ఏబిసి కదా ఇది, సి అంటే 1 అలా సరిపోయింది, డి 2, ఈ 1, ఎఫ్ 4 అండి ఇంటూ 4 అండి. ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి, ఎంత 1 ఇంటూ 3 ఇంటూ 1 అంటే మనకి 3 వస్తుందండి, 2 ఇంటూ 4 అంటే 8 వస్తుందండి. అంటే 3 by 8 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నేను ఎంత సింపుల్ గా వచ్చింది చూడండి. లేదు మీరు ప్రాసెస్ ప్రకారం చేశారు అనుకోండి, చేస్తే మన టైం వేస్ట్ తప్పదు, అని ఉపయోగం ఉండదండి. దీనికి ప్రాసెస్ కావాలంటే మన ఆర్ఎస్ఆర్ వెనకుంటే చూడండి, అది మీకు కన్ఫ్యూజ్ గా ఉంటుందండి. అంటే మొత్తం అన్ని ఉపయోగిస్తాడు, మనం అన్ని ఉపయోగించే అవసరం లేదండి. మనం రేషియో అండ్ ప్రాపర్షన్ లో ఇవి మాత్రమే ఉపయోగిస్తామండి, టిక్వెట్ ని మాత్రం ఉపయోగిస్తాము, దాని ఆధారంగా చేసామండి. అంటే సింప్లిఫికేషన్ లో రేషియో అండ్ ప్రాపర్షన్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ మీకు సింప్లిఫికేషన్ బాగా వచ్చింది అనుకోండి, రేషియో అండ్ ప్రాపర్షన్ కూడా ఇటువంటి టెక్నిక్స్ ఉపయోగించవచ్చు అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 107. ఇఫ్ m by n is equal to 4 by 3 and r by t is equal to 9 by 14, the value of 3mr minus nt by 4nt minus 7mr అని ఇచ్చాడండి. అయితే ఇక్కడ చూడండి m is equal to 4, n is equal to 3, r is equal to 9, t equal to 14 అన్ని ఇక్కడ వేసేయండి. వేస్తే అయిపోయి ఇంకేం లేదండి. 3 ఇంటూ m అంటే ఎంత అండి 4, ఇంటూ r అంటే ఎంత అండి 9 అండి, మైనస్ nt, n అంటే చూడండి 3, t అంటే 14 అండి, 3 ఇంటూ 14 బై ఇక్కడ చూడండి 4nt అని ఇచ్చాడండి. 4 ఇంటూ n అంటే 3 ఇంటూ t అంటే 14 అండి, మైనస్ 7 ఇంటూ m అంటే 4 అండి, ఇంటూ r అంటే 9 అండి. ఇప్పుడు చూడండి మొత్తం మల్టిప్లై చేసి ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేద్దామంటే చూడండి అన్నింటిలో 3 ఉందండి, 3 క్యాన్సిల్ చేసేవచ్చు. అలా మీకు చేయడం వస్తే చేయండి, లేకపోతే మొత్తం మల్టిప్లై చేసుకోవచ్చు ఉంటుంది అన్నింటిలో. ఎందుకంటే మైనస్ ప్లస్ ఉన్నప్పుడు మాత్రం అన్నింటిలో ఉండాలండి.
ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉందండి. అన్ని 3 కట్ చేసి వచ్చండి. అన్నింట్లో 4 కూడా ఉందండి. 4 లేదు, 2 ఉంది, 4 లేదు. ఓకే, మల్టిప్లై చేసండి. ఇక్కడ 4 9 36 అండి, -14 బై ఇక్కడ చూడండి 14 4 56 అండి, 56 మైనస్ ఇంకెంత ఉందండి ఇక్కడ చూడండి 4 3 12, 12 7 చూసుకోండి, 12 7 84 అండి. అంటే మనకు ఖచ్చితంగా నెగిటివ్ వాల్యూ వస్తుంది. చూడండి ఇక్కడ 36 నుంచి 14 మైనస్ చేసాం అనుకోండి 12 అండి. నెక్స్ట్ 84 నుంచి 56 మైనస్ చేశారు అనుకోండి 14 నుంచి 6 మైనస్ చేస్తే అంటే 8. నెక్స్ట్ ఇక్కడ 7 ఉంటుంది, 7లో 5 తీస్తే 2 అవుతుంది 28 అంటే మైనస్ వస్తుంది. ఎందుకంటే కింద మన 28 -28 వస్తుంది కాబట్టి 12 -12/28 అండి. ఇప్పుడు ఇది మన 4 తో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి -3/7 అండి. 4 7 4 3 కాబట్టి 3/7 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఏది -3/7 అండి. చూడండి ఇక్కడ మనకి ఎక్కడ ఆన్సర్ లేదు. చూడండి ఇక్కడ మైనస్ చేసినప్పుడు చిన్న రాంగ్ చేసామండి. 36 - 14 చేసినట్లయితే 6లో 4 తీస్తే 2 అండి. ఇక్కడ 3 ఉంటుంది, 3లో 1 తీస్తే 2 అండి, 22 వస్తుంది. అంటే 22/28 వచ్చింది కాబట్టి 2తో క్యాన్సిల్ చేస్తే ఇది తప్పండి. 2తో క్యాన్సిల్ చేసినట్లయితే 2 11ల 2తో 2 14 అండి. అంటే -11/14 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా చేయండి, మీకు సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. లేదు మీరు నార్మల్ గా మీరు ఆర్ఎస్ అగర్వాల్ వెనుకున్న మెథడ్ లో చేయడానికి ప్రయత్నించారనుకోండి టైం వేస్ట్ అవుతుందండి. ఇటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినవండి. మళ్ళీ మీకు ఆల్జిబ్రాలో వస్తాయండి ఇవన్నీ కూడా. ఆల్జిబ్రాలో చెప్పేటప్పుడు మనం ఇటువంటి ప్రాసెస్ చెప్తాము. మనకి కిరణ్ పబ్లికేషన్ లో అయితే ఆల్జిబ్రా అనేది చాలా బాగా ఇవ్వడం జరిగింది, అక్కడ మనం చూసుకుందాం. అయితే అప్పటి వరకు ఇక్కడ చేసే మెథడ్స్ అన్ని కూడా ఇటువంటి మెథడ్స్ యూజ్ చేయాలండి. మీకు ఇక్కడ మళ్ళీ నార్మల్ గా తెలియదు కదా అనేసి ఏం చేస్తాడంటే అక్కడ ఆర్ఎస్ఎల్ బుక్ లో m కావాలనుకోండి ఈ అన్నట్టు పంపించేసి 4n/3 అని అలా వేస్తుంటాడండి. అలాంటివి ఏం ప్రయత్నం చేయొద్దండి. డైరెక్ట్ గా m/n = 4/3 ఇస్తే m = 4 అని, n = 3 అని తీసుకోండి. ఇక్కడ r = 9 అని, t = 14 అని తీసుకోండి, మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకే, 100% వచ్చేస్తుందండి, ఏం భయపడాల్సిన లేదు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 108 అండి. 108 if a + 1/b = 1 and b + 1/c = 1 then c + 1/a = అని ఇచ్చాడండి. చూడండి సైక్లిక్ ప్రాసెస్ అండి. ఏ తర్వాత బి వచ్చిందండి, బి తర్వాత సి వచ్చిందండి, ఇక్కడ కూడా బి తర్వాత సి వచ్చింది, సి తర్వాత ఏ వచ్చిందండి. సైక్లిక్ ప్రాసెస్ అనమాట. ఏ బి సి ఇలా సైక్లిక్ ప్రాసెస్. ఏ తర్వాత బి, బి తర్వాత సి, సి తర్వాత ఏ. ఇలా సైక్లిక్ ప్రాసెస్ ఉన్నప్పుడు అన్ని కూడా ఒకేలా ఉంటాయి అనమాట. అంటే దీని వాల్యూ 1 వచ్చింది, దీని వాల్యూ 1 వచ్చింది, అంటే దీని వాల్యూ కూడా ఖచ్చితంగా 1 అవుతుందండి. దీనికోసం సొల్యూషన్ ఏం అవసరం లేదండి, టైం వేస్ట్ మీకు. ఓకే, కాబట్టి 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ ఏంటంటే 109 అండి. ఇఫ్ y + 1/z = 1 అండ్ x + y = 1 అని ఇచ్చాడండి. అయితే దెన్ వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ xyz అని ఇచ్చాడు. అంటే xyz వాల్యూ అడిగాడండి. ఇక్కడ మనకి ఇంతకు ముందులాగే అడిగాడు అనుకోండి, ఏంటి y + x తర్వాత z + 1/x అడిగాడు అనుకోండి, అయితే 1 వస్తుంది. నేను అడగలేదు, నేను ఏం అడిగాడు xyz అని అడిగాడండి. అయితే ఇప్పుడు కనుక్కుందాం. చూడండి ఏమిటంటే y + 1/z = 1 అని ఇచ్చాడండి. ఇక్కడ దీన్ని ఉపయోగించండి. y + 1/z = 1 అని ఇచ్చాడు కాబట్టి 1/z = ఏమవుతుందంటే 1 - y అవుతుందండి. మరి z కావాలనుకోండి, z ఏమవుతుందంటే z ఈ 1 - y ఇటు వచ్చి z పంపించండి, అంటే 1/1 - y అవుతుందండి. ఇక్కడ ఇందులో ఉంచండి. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడండి, x + 1/y = 1 అని ఇచ్చాడండి. ఇక్కడ 1/y ఏమవుతుందండి 1/x 1 - x అవుతుందండి. మరి y ఏమవుతుందండి 1/1 - x అవుతుందండి. 1/1 - x అవుతుందండి. ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించండి. ఇక్కడ మరి ఇంకేమైనా ఉన్నాయా మనం తెలుసుకోవడానికి? నెక్స్ట్ మరొక కండిషన్ కూడా వస్తుందండి. ఈ కండిషన్ కూడా తీసుకోండి. మరి ఈ కండిషన్ తీసుకోం అనుకోండి, ఈ కండిషన్ తీసుకుంటే z + 1/x = 1 అయితే 1/x ఏమవుతుందండి 1/z అవుతుంది, 1 - z అవుతుంది. x ఏమవుతుంది 1/1 - z అవుతుంది. x ఇలా అవుతుందండి. ఇప్పుడు ఏదో ఒక వాల్యూస్ అనేది మనం తీసుకోవాలండి. అంటే y ని z లోకి కానీ y ని x లోకి కానీ ఏదో సంథింగ్ అలా మార్చాలి. x లో ఉంచండి, అంటే అన్నిటి కూడా x లో మార్చండి. అన్ని x లో మార్చారు అనుకోండి, ఇక్కడ z ఏమవుతుంది, ఇక్కడ y మీకు తెలుసు కాబట్టి y వేసేయండి. = 1/1 - y బదులు ఏం రాసుకోవచ్చండి 1/1 - x అని రాసుకోవచ్చండి. దీన్ని సింప్లిఫై చేసి ఈ 1 - x ఇక్కడికి వెళ్తుందండి, అంటే 1/1 - x - 1/1 - x అండి. ఇప్పుడు -1 + 1 క్యాన్సిల్ అయిపోతుందండి. ఈ మైనస్ పైకి వెళ్ళిపోతుంది అలా.
ఈ 1 మైనస్ ఎక్స్ కూడా పైకి వెళ్ళిపోతుందండి. 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ అవుతుందండి. ఏది ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఇలా ఉంచే మైనస్ ఎక్స్ కాకపోతే ఇప్పుడు మనకి ఇది లేకపోయినా ప్రాబ్లం లేదండి. ఎందుకంటే మనకి ఇక్కడ అన్ని కూడా ఎక్సెల్ లో వచ్చాయి కాబట్టి. అంటే వై ఎక్సెల్ లో ఉంది, జెడ్ కూడా ఎక్సెల్ లో ఉందండి. ఇది జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాబట్టి మనకి ఏం కనుక్కోమంటే ఎక్స్ వై జెడ్ కనుక్కోమండి. కాబట్టి ఎక్స్ అంటే ఎక్స్ అలా ఉంచండి. వై వాల్యూ ఎంత అండి? 1/1 మైనస్ ఎక్స్ అండి. జెడ్ వాల్యూ ఎంత అండి? 1 మైనస్ ఎక్స్ బై మైనస్ ఎక్స్ అండి. ఈ ఇక్కడ 1 మైనస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం మిగిలిందండి? -1 మిగిలిందండి. కాబట్టి -1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. చాలా సింపుల్ అంటే చూడండి. ఇక్కడ వై వాల్యూ కనుక్కోనమంటే కనుక్కొని ఇక్కడ వేస్తామండి. ఈ వై వాల్యూ బదులుగా ఇక్కడ వేసామండి. వేసినట్లయితే ఇది కూడా ఎక్స్ లో వచ్చిందండి ఈక్వేషన్. అంటే అన్ని ఎక్స్ లోకి వస్తాయి కాబట్టి ఎక్స్ ఎక్సే. వై బదులుగా 1/1 మైనస్ ఎక్స్ వేసాం. జెడ్ బదులుగా 1 మైనస్ ఎక్స్ బై మైనస్ ఎక్స్ వేసాం. ఇప్పుడు 1 మైనస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మైనస్ మిగిలిపోయింది కాబట్టి -1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. 110 క్వశ్చన్ నెంబర్ 110 110 చూడండి. ఎక్స్ బై 2x plus y plus z is equal to y by x plus 2y plus z is equal to z by x plus y plus z 2z is equal to a అండి. దెన్ ఫైండ్ ఏ అంటే ఏ వాల్యూ కనుక్కోవాలి. అంటే ఈ విధంగా అయినట్లయితే ఏ వాల్యూ కనుక్కోవాలి. x plus y plus z is not equal to 0 అంటే x plus y plus z అనేది 0 సమానం కాదంట. సమానం కానప్పుడు మరి ఏ వాల్యూ ఎంత అడుగుతుందండి. ఏ వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఎజంప్షన్ చేసుకుని చేయొచ్చు కానీ ఎజంప్షన్ అనేది కొద్దిగా టైం వేస్ట్ అయిపోతుందండి. కాబట్టి కొద్దిగా ప్రాసెస్ ప్రకారం చేద్దాము. ఇప్పుడు ఎక్స్ బై 2x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఏ అని సమానం చేస్తారు అనుకోండి. సమానం చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ అంటే 2 కాదు ఏ ఇంటూ 2x ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుందండి. మరి వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 2y x ప్లస్ 2y ప్లస్ జెడ్ అవుతుందండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2z అవుతుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్లస్ చేశారు అనుకోండి. ప్లస్ చేస్తే ఏమవుతుందండి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? అన్నిటి నుండి ఏ కామన్ తీసేవచ్చు. కామన్ తీస్తే 2x ప్లస్ అంటే మనకి అన్ని కలిపి మరి ఇంకెందుకు ఇక్కడ 2x ప్లస్ x అంటే 4x వస్తుందండి. వై ప్లస్ 2y ప్లస్ వై ఏమవుతుందండి? 4y అవుతుందండి. జెడ్ 2z అంటే 4z అవుతుంది. అంటే ఇక్కడ ఇది కూడా కామన్ తీసేవచ్చు. 4 కూడా కామన్ తీసండి. కామన్ తీస్తే 4a ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుందండి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఏం మిగులుతుంది మనకి? 4a ఈజ్ ఈక్వల్ టు 1 అని మిగులుతుందండి. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 1/4 అవుతుందండి. అంటే 1/4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 111 అండి. a by b plus c is equal to b by c plus a is equal to c by a plus b is equal to k. Then the value of k అన్నాడు. k వాల్యూ కావాలండి. 1 by a by b plus c is equal to b by c plus a, c by a plus b is equal to k. ఇది కూడా ఎగ్జామ్షన్ లో చేయొచ్చు అండి. అది ఎగ్జామ్షన్ అంటే మనం నచ్చిన నెంబర్లు తీసుకోవాలి. అయితే కొన్ని సందర్భంలో కరెక్ట్ గా అంత ఎగ్జామ్షన్ కరెక్ట్ గా చేయలేము కాబట్టి నార్మల్ గా మన ప్రాసెస్ ప్రకారం చేద్దాం. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఎంత ముందుకు లాగే చేద్దాము. k ఇంటూ బి ప్లస్ సి అవుతుందండి. బి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? k అంటే ఇది ఈజ్ ఈక్వల్ ఇది తీసుకున్నాం అనమాట. అంటే అప్పుడు ఏమవుతుంది? ఈ సి ప్లస్ ఏడు పంపించారనుకోండి. k ఇంటూ సి ప్లస్ ఏ అవుతుందండి. సి ఈజ్ ఈక్వల్ చూసారనుకోండి. ఇక్కడ కూడా k ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది. ఈ మూడు కలపండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఇక్కడ కలిపారనుకోండి. ఇక్కడ అంతా కూడా అన్నింటికి k ఎక్స్ట్రా ఉంది కాబట్టి k కామన్ తీసండి. ఏ ప్లస్ ఏ అంటే 2a అవుతుంది. ప్లస్ ఇక్కడ బి ఏ ఎక్కడ ఉంది? ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 2a అయింది. బి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 2b అయింది. సి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 2c అయింది. ఇక్కడ కూడా 2 కామన్ తీసారనుకోండి. 2k ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 2k ఈజ్ ఈక్వల్ 1 అని మిగులుతుంది. k ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. అంటే డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 112 అండి. Question number 112. If a minus 8 is equal to b, then determine the value of modulus a minus b minus modulus b minus a అని ఇచ్చారండి. ఇక్కడ చూడండి a minus 8 is equal to b కాబట్టి b పంపించారు అనుకోండి. a minus b is equal to 8 అవుతుంది. a minus b is equal to అంటే ఈ మైనస్ 8 వెళ్తే ప్లస్ 8 అవుతుంది. ఈ b ఇటు వస్తే మైనస్ b అవుతుంది. a minus b is equal to 8 అవుతుంది.
ఇక్కడ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ 8 కాబట్టి 8 వేసుకోవచ్చు. ఇక్కడ బి మైనస్ ఏ అంటే ఏమవుతుందండి, మైనస్ 8 అవుతుంది. మాడ్యులస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. అంటే 8 మైనస్ 8 అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు 0 అండి. కాబట్టి మనకి ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. మళ్ళీ చూసుకోండి. నెక్స్ట్ 113 అండి. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు a బై a మైనస్ 1 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 1 బై a మైనస్ 1 అండి. అంటే ఇక్కడ నేను ఇచ్చానండి x ఈజ్ ఈక్వల్ టు a బై a మైనస్ 1 అంటే నేను దీని ఏం రాశానంటే a మైనస్ 1 ప్లస్ 1 అని రాశానండి. అంటే వాల్యూ ఏం చేంజ్ అవ్వచ్చు చూడండి. -1 + 1 బై a మైనస్ 1 అని రాశానండి. ఇప్పుడు చూడండి a మైనస్ 1 బై a మైనస్ 1 చేసామనుకోండి 1 వస్తుంది. 1 ప్లస్ 1 బై a మైనస్ 1 అవుతుందండి. 1 ప్లస్ 1 బై a మైనస్ 1 అవుతుందండి. ఆల్రెడీ మనకి 1 బై a మైనస్ 1 బదులు ఏమని చెప్పాడంటే y అని చెప్పాడు కాబట్టి ఇది y అవుతుంది. 1 ప్లస్ y అవుతుందండి. ఇవతల ఏముందండి x ఉందండి. x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ y అండి. x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ y. x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ y అయినట్లయితే అంటే అర్థం ఏంటండి, ఖచ్చితంగా ఈ ఎక్స్ అనేది y కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుందండి. అవునా కాదండి? ఎక్స్ కావాలంటే వైకి ఒకటి కలపాలండి. అంటే y తక్కువ ఉంది కాబట్టి దానికి ఒకటి కలిపితే వైకి సమానం, ఎక్స్ సమానం అవుతుంది. కాబట్టి ఎక్స్ అనేది ఖచ్చితంగా ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ వై ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ గ్రేటర్ దాన్ వై ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 114 అండి. ఇఫ్ 0 లెస్ దాన్ a లెస్ దాన్ 1 దెన్ ది వాల్యూ ఆఫ్ a ప్లస్ 1 బై a ఈజ్ అని ఇచ్చాడండి. a ప్లస్ 1 బై a వాల్యూ ఎంత అవుతుందో చూడమనండి. ఇక్కడ 0కి 1కి మధ్యలో ఉంటుంది a అంటుంది. a ప్లస్ 1 బై a వాల్యూ కావాలండి. a ప్లస్ 1 బై a వాల్యూ కావాలంటే ఇప్పుడు 0కి 1కి మధ్యలో ఉన్న వాల్యూ a అని తీసుకున్నారు అనుకోండి. తీసుకున్నట్లయితే 1 బై a అంటే ఖచ్చితంగా చూడండి a అనేది లెస్ దాన్ 1 అండి. 1 కంటే తక్కువ అవుతుంది. మరి 1 బై a ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ 1 అవుతుంది. ఎందుకంటే a అనేది రివర్స్ అంటే రెసిప్రోకల్ గా మార్చామంటే ఇక్కడ కూడా లెస్ దాన్ గ్రేటర్ దాన్ గా మారిపోతుందండి. ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ 1/2 అని తీసుకున్నారు అనుకోండి. 1/2 అని తీసుకున్నారు, ఏమవుతుందండి లెస్ దాన్ 1 అండి. 1 కంటే తక్కువ అండి. దాన్ని రివర్స్ చేశారు అనుకోండి 2/1 అప్పుడు ఏమవుతుంది 1 కంటే ఎక్కువ అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఈ రెండు కలిపాం అనుకోండి చూడండి 2.5 అయిపోతుంది. అంటే ఖచ్చితంగా 2 కంటే ఎక్కువ అయిపోతుంది. అలాగే 1/3 తీసుకున్నారు అనుకోండి, ఇది 1 కంటే తక్కువ అండి. రివర్స్ చేస్తే ఏమవుతుంది 3/1 అవుతుంది. ఈ రెండు కలిపారు అనుకోండి 3 అండ్ 1/3 అవుతుంది. అంటే ఖచ్చితంగా దీని వాల్యూస్ అన్ని కూడా 2 కంటే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి బి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఇది 1 కంటే తక్కువ అండి, ఇది 1 కంటే ఎక్కువ అండి. ఈ రెండు కలిపారు అనుకోండి, కలిపితే 2 కంటే ఎక్కువ ఉంటుందండి. 2 కంటే ఎక్కువ ఉంటుంది. ఏది a ప్లస్ 1 బై a వాల్యూ అండి. ఇలా రాసుకోవచ్చు. a ప్లస్ 1 బై a ఈజ్ గ్రేటర్ దాన్ 2 అనమాట. 2 కంటే ఎక్కువ ఉంటుందండి. కాబట్టి గ్రేటర్ దాన్ 2 అంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ మీకు నచ్చిన వాల్యూ తీసుకోండి. ఒక 7/8 తీసుకోండి కాకపోతే. ఓకేనండి. అప్పుడు ఏమవుతుందండి 1/a అంటే 8/7 అవుతుందండి. ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేశారు అనుకోండి 7 7 49, 8 8 64 బై 56 అండి. ఈ రెండు చేసినట్లయితే వాల్యూస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి 56 అంటే మనకి ఎంత రావాలంటే 112 దగ్గర రావాలి. 112 కంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి చూడండి 9 ప్లస్ 4 అంటే 13, 1 6 ప్లస్ 4 10 ప్లస్ 1 11 అండి. అంటే 113/56 అవుతుంది. 56 రెళ్ళ 112 అండి. అంటే 2 అండ్ 1/56 వస్తుందండి. చూడండి 2 కంటే ఎక్కువ వచ్చింది లేదండి. అంటే మీరు ఎలాంటి భిన్నం తీసుకోండి, అంటే 1కి 0కి మధ్యలో ఉన్న ఏ భిన్నం తీసుకోండి, అది ఖచ్చితంగా 2 అండ్ సంథింగ్ అని వస్తుందండి. 2 కంటే ఎక్కువ వస్తుందని తక్కువ వచ్చే అవకాశం లేదండి. ఓకే. అలా మీ నచ్చిన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. దేనికి ఈ రెండింటి మధ్యలో ఉన్న ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేయండి. మనకి ఎక్కడ ఏది వస్తుంది ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 115 అండి. ఇఫ్ a బై x ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1, b బై y ప్లస్ z బై c ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ x బై a ప్లస్ c బై z విలువ అని ఇచ్చాడండి. చూడండి a తర్వాత b వచ్చిందండి, b తర్వాత c అండి, సైక్లిక్ ప్రాసెస్ అండి. y తర్వాత z వచ్చిందండి, z తర్వాత x వచ్చిందండి, సైక్లిక్ ప్రాసెస్ అండి. అలా x y z అండి, b c a అండి, అన్ని కూడా సైక్లిక్ ప్రాసెస్ లో వచ్చాయండి. చూడండి సైక్లిక్ ప్రాసెస్ వచ్చే కాదు ఇది 1 అంటే ఇది 1 అంటే ఆటోమేటిక్ ఇది కూడా ఏమవుతుందంటే 1 అవుతుందండి. కాబట్టి 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సైక్లిక్ ప్రాసెస్ ఏది ఫాలో అయినా సరే అది 1 అండి. మీరు పాత 9th క్లాస్ టెక్స్ట్ బుక్ చూసుకున్నట్లయితే, ఓల్డ్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ అంటే 2012 కంటే ముందు 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో రియల్ నెంబర్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది, తెలుగులో వాస్తవ సంఖ్యలు. అక్కడ మీకు చాలా నీట్ గా ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ సైక్లిక్ ప్రాసెస్ లో అక్కడ ఎల్ఎంఎల్ లెక్క అనేసి ఎక్స్ స్క్వేర్ సంబంధించి కొన్ని సమ్స్ ఉంటాయండి. అందులో ఒక 2 టాపిక్స్ ఉంటాయి. అది మేబీ 6-1 అనుకుంటానండి. అంటే చాప్టర్ నెంబర్ 6 అనుకుంటా. అందులో మనకు చాలా నీట్ గా ఇచ్చాడంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అని చాలా బాగుండేవి. కానీ చాలా మంది ఏంటంటే ఇప్పుడు న్యూ వెర్షన్ లో మార్చేటప్పుడు అవి ఇస్తూ ఇవ్వాల్సింది, కానీ మొత్తం మోడిఫై చేస్తారండి. పోనీ ఎంతవరకు తీసుకున్నా సరే ప్రాబ్లం లేదు. ఆ సమ్స్ అని మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సైక్లిక్ ప్రాసెస్ అక్కడ గురించి మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అక్కడ సైక్లిక్ ప్రాసెస్ నుంచి.
ఆ సైక్లిక్ ప్రాసెస్ మీకు ఇక్కడ బాగా అర్థమైనట్లేదు. ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా సింపుల్ గా చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి 116 చూడండి. క్వశ్చన్ నెంబర్ 116. ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఇంటిజర్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 45 అండ్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 40 అండి. దెన్ ది వాల్యూస్ ఆఫ్ ఏ కామా బి కామా సి రెస్పెక్టివ్లీ ఇచ్చాడండి. ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇలా రెండు ఈక్వేషన్లు ఇచ్చి అందులో ఉన్న వాల్యూస్ కనుక్కున్నాడు అనుకోండి, అందులో ఉన్న వాల్యూస్ ఇక్కడ ఆప్షన్ లో ఇస్తాడండి. అవునా కాదండి? ఈ ఆప్షన్ అన్ని కూడా అందులో వేసి చూడండి, అవుతుందో తెలిసిపోతుందండి. ఆప్షన్ 2 6 తీసుకోండి. ఏ వాల్యూ 2, బి వాల్యూ 6 తీసుకోండి. 2 స్క్వేర్ అంటే 4 అండి. ఇది 4 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 అండి. అంటే 2 ప్లస్ చేస్తే 40 వస్తుంది, కానీ ఇక్కడ 45 ఉంది, అంటే ఇది కాదండి. నెక్స్ట్ ఇక్కడ 3 స్క్వేర్ 2 స్క్వేర్ తీసుకోండి. 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4 అండి, అంటే 13 చాలా తక్కువ, ఇది కాదండి. 5 స్క్వేర్ అంటే 25, 4 స్క్వేర్ అంటే 16 అండి. 2 ప్లస్ చేసినా 45 రావట్లేదు అండి, ఇది కాదండి. కాబట్టి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా నన్ ఆఫ్ దీస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నన్ ఆఫ్ దీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 117 అండి. If x plus y is equal to 15 and xy is equal to 56 అండి, what is the value of x square plus y square అండి? x plus y is equal to 15 మరి xy అనేది 56 అయితే x square plus y square వాల్యూ కనుక్కోవాలండి. మనకు తెలుసండి x plus y whole square ఫార్ములా తెలుసండి మీకు. x plus y whole square is equal to x square plus y square plus 2 into xy అండి. ఇందులో మీకు తెలిసిన వాల్యూస్ వేసేయండి. x plus y తెలుసు అంటే 15, అంటే 15 స్క్వేర్. x square plus y square వాల్యూ తెలియదులో ఉంచండి. 2 into xy వాల్యూ తెలుసండి, అంత 56 అండి. 15 స్క్వేర్ అంటే 225, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 56 అంటే 112 వస్తుందండి. ఇప్పుడు ఈ 112 పంపించండి. పంపించేసారు అనుకోండి, పంపిస్తే మైనస్ చేస్తే ఎంత వస్తుందండి? 3. ఇక్కడ 2లో 1 తీస్తే 13, 113 వస్తుందండి. 113 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఓకేనండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 113 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 118 అండి. ఇఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 4, ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 అండి. దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నాడు. ఇక్కడ కూడా ఏమంటే ఏ మైనస్ బి ఇచ్చాడు, ఏబి ఇచ్చాడు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలండి. అంటే మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు, చెప్పండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అండి. ఆ ఫార్ములా ప్రకారం వేసేయండి. ఏ మైనస్ బి అంటే 4 స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తెలియదు కాబట్టి అలా రాసేయండి. ఏబి వాల్యూ తెలుసు కాబట్టి ఇక్కడ వేయండి. 2 minus 2 అంటే 4, -4 అవుతుంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 16 అండి. ఈ 4 ఇటు పంపించారు అనుకోండి, 16 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుందండి. అంటే దేర్ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 4 ఎంత అండి? 20. కాబట్టి 20 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 119 అండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బిసి అండ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, దెన్ ది వాల్యూ ఆఫ్ ఏ అని ఇచ్చాడండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బిసి, సి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు అయినట్లయితే ఏ వాల్యూ ఎంత అడుగుతాడు, ఏ వాల్యూ ఎంత అడుగుతున్నాడు అండి. ఇక్కడ చూడండి, ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు బిసి వాల్యూ ఇక్కడ వేయండి. సి ఈజ్ ఈక్వల్ టు బిసి మైనస్ బి అండి. బిసి మైనస్ బి. ఇప్పుడు ఏం చేస్తారండి, ఇప్పుడు ఈ బీసీ పంపించారు అనుకోండి, సి మైనస్ బిసి, బి వాల్యూ మన ఉపయోగం ఉండదేమో. ఏ వాల్యూ కావాలి, ఏ వాల్యూ కావాలి కాబట్టి కొద్దిగా ఇంకేమైనా మోడిఫై, డైరెక్ట్ గా ఏ వచ్చినట్టు చూడండి ఎప్పుడైనా సరే. ఇది ఇందులో వేయడం కాకుండా ఇది ఇందులో వేద్దామండి. దీనిలో వేయండి. వేసినట్లయితే చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి వాల్యూ ఎంత అండి? ఏ మైనస్ బి అండి. ఇలా ఏ మైనస్ బి తీసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి, ఏ ఇంటూ బి ఏబి, బి ఇంటూ బి స్క్వేర్ అండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారండి, ఈ ఏడు పంపించండి, బి స్క్వేర్ తీసుకొచ్చండి. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ ఏ అవుతుందండి. ఏబి మైనస్ ఏ. ఇప్పుడు ఏ కామన్ తీయండి, కామన్ తీస్తే బి మైనస్ 1 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అండి. ఏ కావాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ బి మైనస్ 1 పంపించారు అనుకోండి, బి స్క్వేర్ బై బి మైనస్ 1 అవుతుందండి. బి స్క్వేర్ బై బి మైనస్ 1 అంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. చూడండి, ఇక్కడ అంతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అండి, ఇంకేం లేదు. ఈ వాల్యూ తీసుకెళ్ళి వేసాము, సాల్వ్ చేసినట్లయితే మనకి వాల్యూ ఇక్కడ ఏ కామన్ తీసాము, ఏ ఒక్కటి ఇక్కడ ఉంది కాబట్టి ఈ బి మైనస్ 1 పంపించినట్లయితే బి స్క్వేర్ బై బి మైనస్ 1 అవుతుందండి. అంతే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 120 అండి. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బిసి ప్లస్ బి స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ సిఏ ప్లస్ సి స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ ఏబి అండి. ఈ లెక్క చూసి మీకు గుర్తొచ్చిందో లేదో కానీ 10th క్లాస్ లో 4 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. 10th క్లాస్ లో 4 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు 4 మార్క్ ఇస్తారండి, ఎవరంటే 1 మార్క్ ఇస్తారు. కాబట్టి అక్కడ మనము ఖచ్చితంగా ఒక 5 స్టెప్స్ ఉంటాయండి. 5 స్టెప్స్ మీరు ఫాలో అయితేనే మనకి ఆన్సర్ వస్తుందండి. అయితే అన్ని స్టెప్స్ మనం వేసుకొని కూర్చోవద్దు. ఇక్కడ మనం టైం వేస్ట్ కాబట్టి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలా చేయాలంటే, ఇక్కడ
ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అంటే 0 అయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ అంటే ఇది 0 అయితేనే దీని వాల్యూ కనుక్కోమంటుంది. ఇది 0 అవ్వాలంటే మీకు నచ్చిన వాల్యూస్ వేసుకోండి. ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ వేరు వేరు వేసుకోండి. నేనేం చేస్తాను ఇందులో ఏదో ఒకటి 0 చేస్తున్నాను. 0 ప్లస్ బి వాల్యూ 1 అని పెడుతున్నాను, సి వాల్యూ -1 అని పెడుతున్నానండి. ఇప్పుడు ఇవన్నీ చూడండి 0 ప్లస్ 1 ప్లస్ -1 చేసి 0 వచ్చింది లేదండి. ఇది వేరే వాల్యూ ఇది వేరే వాల్యూ ఇది వేరే అంటే 3 వేరు వేరు వాల్యూస్ తీసుకున్నాను. అంటే ఈ 3 వేరు వేరు వాల్యూస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఈ వాల్యూస్ అనేది వేసారు అనుకోండి. ఏ అంటే 0 కాబట్టి 0² అంటే 0 కాబట్టి 0 అంటే ఎనీథింగ్ ఇక్కడ 0 అయిపోతుంది టోటల్ 0 ప్లస్ బి వాల్యూ 1 కాబట్టి b² అంటే మరి 1 వస్తుంది. b² అంటే మళ్ళీ 1 వస్తుంది. ఇందులో సిఏలో ఏముంది అంటే 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది 0 అయిపోతుందండి -0. ఇక్కడ ప్లస్ c² అంటే -1 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందండి +1 అవుతుంది. ఇక్కడ కూడా c² అంటే -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. ఇందులో మళ్ళీ ఏముంది కాబట్టి మనకి 0 అయిపోతుందండి. 1/1 అంటే 1, ఇక్కడ 1/1 అంటే 1 అండి. 1 + 1 = 2 అండి. చాలా సింపుల్ అండి. ఇలా చేసుకోండి 100కి 100% కరెక్ట్ అవుతుందండి. రాంగ్ అయ్యే ఛాన్స్ లేదన్నమాట. 100కి 100% కరెక్ట్ అవుతుంది. మన క్వశ్చన్ అర్థం చేసుకుని చాలండి. ఇఫ్ అంటే అయితే ఏటైతే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అంటే ఇది అయితేనే దీని వాల్యూ కావాలి. ఇది ఆల్రెడీ అయ్యిందండి. మనం తీసుకున్నాం ఈ వాల్యూస్ అయ్యింది కాబట్టి ఆ విధంగా చేసుకోండి. ఇటువంటి క్వశ్చన్ మీకు ఎక్కడైనా కనిపించింది అనుకోండి, ఆ కనిపిస్తే చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే ఇదేనండి. 100% ఇలాగే చేయాలి. ఇదే మీకు 100% కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఇది మనం చేసే విధానం అండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 120 వరకు మనం కంప్లీట్ చేసాము. 121 నుంచి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే కదా, ఓకే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇందులో ఉన్న ప్రతి టెక్నిక్ కూడాను బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీరు ఎగ్జామ్స్ లో కూడా ఇటువంటి టెక్నిక్స్ ఉపయోగించినట్లయితే తక్కువ టైంలో చేయగలరు కాబట్టి అన్ని టెక్నిక్స్ కూడా ఫాలో అవుతారని కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.